చాలా రోజుల తర్వాత, ఒక చాలా గ్యాప్ తర్వాత శేఖర్ కమ్లా ఒక మంచి మూవీ తోటి వచ్చాడు. అదే ఫిదా. జీవితాంతం ఎవరితో ఉండాలనుకుంటాం కదా, అదేమే. మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఫారెన్ లో ఉంటున్న వరుణ్ తేజ్ అండ్ వాళ్ళ బ్రదర్ ఇండియాలో ఉంటున్న ఒక చిన్న పల్లెటూరు, తెలంగాణలో ఉన్న పల్లెటూరులో ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేద్దాం అనుకుంటాడు వాళ్ళ బ్రదర్. సో ఆ పెళ్లి చూపుల కోసం రావడం, పెళ్లి జరగడం, అక్కడే వరుణ్ తేజ్ పల్లవిని చూడడం, లవ్ అవ్వడం, ఇక్కడతో ఫస్ట్ హాఫ్ ఎండ్. It's high time. నువ్వు పెళ్లి చేసుకోవాలి. You need to get married. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల వాళ్ళిద్దరు ఎలా దూరం అయ్యారు, మళ్ళీ లాస్ట్ కి ఎలా కలుసుకున్నారు అనేది రిమైనింగ్ స్టోరీ. అతనితో ఈడ సగం సగం ఉండలేను. తిక్కుంటే లెక్క ఉండాలి. ఈ పిల్లకి నో లెక్క, ఓన్లీ తిక్క. కానీ సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ హాఫ్. అసలు కంటి నిండా చూస్తే ఇట్లా అయిపోయింది అంతే. ఫస్ట్ హాఫ్ ఇట్లా ఎట్లా అంటే ఇట్లా టక్ 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 సీన్స్ అంత ఫాస్ట్ గా, కామెడీ గానీ, సాంగ్స్ గానీ, మ్యూజిక్ గానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, ఫస్ట్ హాఫ్ మాత్రం హైలైట్. అసలు చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కి వచ్చేటప్పటికి రబ్బర్ బ్యాండ్ సాగింది. అది ఎంత సాగింది అని అంటే ఇంకా సాగుతూనే వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ యాక్చువల్ చాలా చిన్న పాయింట్, జస్ట్ ఒక 15-20 మినిట్స్ లో కన్వే చేసే ఒక పాయింట్ ని 1 hour 10 minutes పెట్టారు. సో ఆడియన్స్ కి ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఒక డౌట్ కూడా రావచ్చు, ఈ హీరోయిన్ ఫీలింగ్స్ ఏంటి, కొంచెం అటు ఇటు అయినట్టు అనిపించాయి. ఎందుకంటే క్లియర్ గా కన్వే చేయలేకపోయారు. ఎందుకంటే శేఖర్ కమ్లా లాంటి డైరెక్టర్ మోస్ట్ గా ఫీలింగ్స్ తోటి బాగా చూపించగలుగుతాడు, ఎమోషన్స్ చూపించాడు. కానీ అక్కడే ఫెయిల్ అయ్యాడు అనిపిస్తుంది సెకండ్ హాఫ్ లో మాత్రం. మెయిన్ ఇంకొకటి ఏంటంటే సెకండ్ హాఫ్ లో క్యారెక్టర్స్ అన్ని కొంచెం ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత న్యాచురాలిటీ సెకండ్ హాఫ్ లో రాలేదు. ఏంటంటే వరుణ్ కూడా అందరు యాక్టర్స్ ఫస్ట్ హాఫ్ లో చాలా మా అన్నయ్య, మా అక్కయ్య, మా తమ్ముడు, మా చెల్లి అన్నట్టు చేశారు. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి అన్ని టక్ 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 అయిపోయింది అంతా. అదంతా కొంచెం స్క్రిప్ట్ వైజ్ ఫస్ట్ హాఫ్ లో అంత తీసుకున్న కేర్ సెకండ్ హాఫ్ ఈ ఇమోషనల్ సీన్స్ లో డీల్ చేయడంలో కూడా తీసుకొని ఉంటే మాత్రం ఇంకా చాలా బాగుండేది. బట్ ఓవరాల్ గా క్లైమాక్స్ కూడా ప్రీ క్లైమాక్స్ ఒక సాంగ్ ఉంటుంది, అదంతా బాగుంది. కానీ క్లైమాక్స్ మాత్రం ఇటు తిరిగి ఇటు చూసేసరికి క్లైమాక్స్ వచ్చేసింది అంత ఫాస్ట్. అది జస్ట్ ఒక 2-3 minutes లో క్లైమాక్స్ అయిపోయింది. అది కొంచెం అట్రాక్ట్ గా అనిపించింది. ప్రేమల కండిషన్ లో పెడతామా? కొంచెం మెచ్చుకోవాల్సింది ఏంటంటే కామన్ ఎండింగ్ అయితే కాదు, కామన్ క్లైమాక్స్ అయితే కాదు. ఆ 5 minutes మీరు చూస్తున్నంత సేపు మన తెలుగు సినిమాలు ఇట్లా ఎండ్ అవే అని అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. అంటే అది ఎలా ఉంది అనేది ఇట్స్ అప్ టు ద ఆడియన్స్. బట్ ఏంటంటే ఖచ్చితంగా డౌట్ వస్తుంది, ఏంటిది సినిమా అయిపోయిందా, కాలే ఇంకో 5 minutes ఉంది అని అనిపిస్తుంది. సో అదొకటి ఉంది. ఓవరాల్ గా మాత్రం శేఖర్ కమ్లా ఫ్లేవర్ గా అనిపించింది. అండ్ సాయి పల్లవి ఫ్యాన్స్ ఒకవేళ ఉంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఈ మూవీని ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారు. వాళ్ళే హిట్ చేస్తారు ఈ సినిమాని. లిటరల్ గా అంత ఉంది. సాయి పల్లవి యాక్షన్ గానీ, తన కామెడీ గానీ, ఎక్స్ప్రెషన్స్ అండ్ సెల్ఫ్ డబ్బింగ్ మాత్రం చాలా బాగుంది. మీరు భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల. డైలాగ్స్ చాలా బాగున్నాయి. అండ్ సినిమాలో తెలంగాణ పీపుల్ కి బాగా కనెక్ట్ అయ్యేది ఏంటంటే బతుకమ్మ. లైక్ సినిమాలో V6 సాంగ్ ఒకటి యూజ్ పెట్టారు, అది చాలా మంది కనెక్ట్ అయ్యారు. మేము థియేటర్ లో ఉన్నప్పుడు చాలా మంది చప్పట్లు కొట్టారు. ఐ మీన్ లైక్ ఎస్ దిస్ ఇస్ ఆర్ ఐమాక్స్ లాంటి మల్టీప్లెక్స్ సినిమాలోనే విజిల్స్ పడ్డాయంటే చూసుకోండి. ఇంకా ఐమాక్స్ లోనే ఫస్ట్ హాఫ్ లో సాయి పల్లవి డైలాగ్స్ అన్నిట్లలో కూడా విజిల్స్ పడ్డాయి. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే అండి, ఇట్ వాజ్ ఆసమ్. ఫస్ట్ హాఫ్ లో, సెకండ్ హాఫ్ లో ఎక్కడెక్కడ పడితే అక్కడక్కడ ఒక్కొక్క పాట మళ్ళీ రెఫరెన్స్ గా వస్తున్నప్పుడు హీరోయిన్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగా ఇచ్చారు. సినిమా నెగటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో ఒక జనాన్ని ఎంత బాగా అట్రాక్ట్ చేశారో అది సెకండ్ హాఫ్ లో లేకపోయింది అంతే. అదొక్కటే మెయిన్ ఏంటంటే లాగ్ ఎక్కువ అవ్వడం, ఆ ఎమోషనల్ సీన్స్ ని సరిగ్గా ట్రీట్ చేయలేకపోయారు అని చిన్నటి ఒకటి అనిపించిన. ఓవరాల్ గా శేఖర్ కమ్లా మార్క్ అయితే ఉంది కాబట్టి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసామని ఖచ్చితంగా ఆ ఫీలింగ్ అయితే ఉంటది. ఖచ్చితంగా ఈ సినిమాలు ఇంట్లలో డౌన్లోడ్ చేసుకొని చూసే రకం సినిమాలు ఇవి. అంటే లైక్ మోర్ ఆర్ లెస్ టీవీలో కూడా చాలా మంచి పాపులారిటీ వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. మెయిన్ ఏంటంటే అయ్యే చూస్తున్నప్పుడు ఈ సీన్ మనకు నచ్చుతుంది, చూడడం పక్కకెళ్ళి. అది థియేటర్ లో చేయలేం కదా, మనకు కొంచెం బోర్ కొట్టే సీన్ చేయలేం కాబట్టి టీవీలలో బాగా నడుస్తుంది ఈ సినిమా. సో ఓవరాల్ గా ఫైనల్ గా చెప్పాలంటే ఒక మంచి లొకేషన్స్, ఒక విలేజ్ లొకేషన్స్ అండ్ ఇటు అమెరికాలో మంచి లొకేషన్స్ లో మంచి లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మంచి ఆర్టిస్ట్లను తీసుకొచ్చి మంచి మూవీని విత్ వెరీ వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ చిన్న
డ్రాబ్యాక్ తో ఉన్న సెకండ్ హాఫ్ అయినా కానీ ఓవరాల్ గా శేఖర్ కమ్లా మంచి మూవీ ఇచ్చారని చెప్పుకోవాలి. ద మూవీ ఇస్ గోనా బి గుడ్ హిట్. జీవితాంతం ఎవరితో ఉండాలనుకుంటాం కదా, అది ఈమె. ఎవరమ్మా సార్ అది టూలెటన్ పెట్టారు. ఒక్కడు చెప్పండి అయ్యా. అది టూలెటన్ కింద పెట్టారు. బ్యాచిలర్సా? టెర్రరిస్ట్ లా అన్నట్టు అంటారేంటి సార్? బ్యాచిలర్స్ మాత్రమే సార్. బ్యాచిలర్స్ ఏం పాపం చేశారు సార్? బ్యాచిలర్ లైఫ్ లో ఎంత కిక్ ఉందో ఆర్జీవన్ అడగండి సార్, తెలుస్తుంది. బ్యాచిలర్స్ అనగానే బేవర్స్గా చూస్తారంట్రా. ఏడుపు వచ్చేస్తుంది మావా నాకు. నేను ఆ మీనింగ్ తో అనలేదయ్యా. వీడేంటి ఏడుపు తక్కువ యాక్షన్ ఎక్కువ.